సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తనను 3 ఏళ్లు వాడుకుని పెళ్లి చేసుకోవాలని అడిగితే ముఖం చాటేస్తున్నాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన చేసింది యువతి. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం పులుకుంట గ్రామానికి చెందిన వడ్డే బండమాని సురేష్ అదే గ్రామానికి చెందిన వరలక్ష్మితో 3 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. అయితే కొద్ది రోజుల నుంచి సురేష్ తనను పట్టించుకోకపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. అయితే సురేష్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం, పైగా ఫోన్ చేస్తే మాట్లాడటం లేదని, ఊర్లో లేకుండా వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమైంది. అయితే ఇన్ని రోజులు తనతో ఉన్నందుకు ₹1,00,000 ఇస్తానమని ప్రియుడి కుటుంబ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారని యువతి వాపోయింది. దీంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ముందు వరలక్ష్మి నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది. అనంతరం సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించింది. నేను పులుకుంట గ్రామంకి చెందిన వరలక్ష్మి, అనంతపురం జిల్లా. నేను చదువుతుంది మలకమూరులో, అంత కర్ణాటక ఎడ్యుకేషన్ అంతా చదివింది. పులుకుంట గ్రామంకి చెందిన సురేష్ అనే వ్యక్తి నన్ను ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు దొంగచాటుగా తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నల మాటలు నమ్మి ఇప్పుడు నన్ను వద్దు వద్దు అంటున్నాడు. డబ్బులు పరిస్తాము అని పంచాయతీ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వాడు ఇక్కడ కూడా లేడు. నాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే తీరాలి. నా చెల్లెండ్లు ఇంకా ముగ్గురు చెల్లెండ్లు ఉన్నారు. నేనే పెద్దదాన్ని ఇలా చేస్తే ఇంకా 3 పిల్లల పరిస్థితి ఏమి? మా అమ్మ నాన్నలు కూడా నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, హింస పెడుతున్నారు. వాడు మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలు బయటపడి ఎక్కడో దాచుకున్నాడు. నాకు న్యాయం కావాలి, న్యాయం చేయండి. నాకు ఈ పిల్లడు మాట్లాడుతూ మాట్లాడు. నమ్మించి మోసం చేసి ఇప్పుడు దొంగచాటుగా తిరుగుతున్నాడు. మా అమ్మ నాన్నలు కూడా నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, హింస పెడుతున్నారు. వాడు మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలు బయటపడి ఎక్కడో దాచుకున్నాడు. నాకు న్యాయం కావాలి, న్యాయం చేయండి. నాకు నా పరిస్థితి బాగాలేదు. పోలీస్ స్టేషన్ వారం రోజులు వాళ్ళు కూడా కేసు తీసుకోవడం లేదు. అక్కడ కూడా